ఇక ఈ కథ ఏంది మళ్ళా ఏమైంది మా అన్నకు మళ్ళా 1,75,000 ఎకరాలకు రేవంత్ ఎసరు అంచు కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి కన్ను మరోసారి సర్కార్ భూములపై పడింది. 100-200 ఎకరాలు కాదు, ఏకంగా ఇప్పుడు 1,75,000 ఎకరాల వైపు మళ్ళింది. రాష్ట్రంలో టీజీఐఐసి కింద ఉన్న భూములను మొత్తం తాకట్టు పెట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రాష్ట్ర యువత భవిష్యత్తును స్టాక్ ఎక్స్చేంజ్లో తాకట్టు పెట్టుతున్నారని దీనికి సంబంధించిన జీవో సైతం జారీ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో కుదోపెట్టే ప్లాన్ టీజీఐఐసి కింద ఉన్న భూములను తనఖా పెట్టి భారీగా అప్పులు తెచ్చేందుకు ప్రయత్నం. టీజీఐఐసిని ప్రైవేట్ నుంచి పబ్లిక్ లిమిటెడ్గా మార్పు. నెల రోజుల కిందటే జీవో నెంబర్ 1-2 విడుదల. ఇక విషయాన్ని జీవో నెంబర్ 12 విడుదల. విషయాన్ని గోప్యంగా ఉంచిన రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదంటూ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం అప్పుల కోసం భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో పెడతారంటూ విపక్షాల మంజిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాష్ట్రానికి సంబంధించి ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములను ఏంది అంటే మనం చిన్నప్పుడు కాక ఏంది పట్టణాలకు వచ్చినప్పుడు పల్లెలలో వెళ్తే బస్సులు వచ్చినప్పుడు బస్సు సీట్లు దొరకపోతే కర్చీప్లు వేయడమో బ్యాగులు వేయడమో సీట్లలో పోయి కూర్చోవడం ఇది నాదే ఎవడొచ్చినా ఏం చేసినా నాదే అన్నట్టుగా గుర్తుంటాం కదా. ఈరోజు ప్రభుత్వ భూములు ఎక్కడ కనబడ్డా ఇది నేను అమ్మేస్తా, ఇది మా రేవంత్ సర్కార్ తీరు. మరి ఈరోజు 1,75,000 ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఎసరు పెట్టిండు కదా. రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితులలో లేదండి. జీతాల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మనుగడకు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ఈ ప్రభుత్వం. సో పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టడమా, ప్రభుత్వ భూములను అమ్మడమా, లీజుకున్న భూములను గుంజుకోవడమా, వాటిని అమ్మడమా, ఇలాంటి పరిస్థితి ఉన్న తప్ప ఇంకేమీ లేదు. మరి 1,75,000 ఎకరాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎసరు పెడతా ఉంటే మరి దానికి సంబంధించిన కేబినెట్కి సంబంధించిన భేటీ కానీ దానికి సంబంధించి వాళ్ళ నిర్ణయం కానీ దాంతోపాటు జీవోను కూడా బయటికి రిలీజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా కూడా జరుగుతున్న విషయాలు మనందరం కూడా చూస్తున్నాం కదా. సో పూర్తి స్థాయిలో ఈ పంచాయతీ ఎంత దూరం పోతుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది విపక్షానికి సంబంధించి పూర్తి స్థాయిలో రచ్చ మొదలైంది.